హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలాగొన్నారు? ఓ మంచి షూ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఓ ఏంటి వీడియోస్ ఈ మధ్యన అప్లోడ్ లేదని మీరు అనుకుంటున్నారా? కొద్ది వర్క్ బిజీలో ఉండిపోవడం వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం డిలే అయింది. ఇక నో ప్రాబ్లం, కంటిన్యూస్ అయితే వీడియోస్ అనేవి వస్తాయి. ఇవాళ మన బడ్జెట్ రేంజ్లో ఇవాళ షూ అన్బాక్సింగ్ అవబోతుంది. ఓన్లీ అండర్ 500 రూపీస్ రేంజ్లోనే ఒక మంచి 3 స్నికర్స్ అయితే ఇవాళ మనం అన్బాక్స్ చేయబోతాం. కాబట్టి వీడియోని గట్టిగా ఒక లైక్ కొట్టండి. అస్సలు లేట్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. షూ బాక్స్ 4 వైపులు చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఎంఆర్పి చూసుకుంటే 1499 రూపీస్ అయితే ఉన్నది. మీరు అంత పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. షూ ఓపెన్ చేయగానే అయితే మంచి కండిషన్లో అయితే మన దగ్గరికి వచ్చింది. చూసుకుంటే అయితే అస్సలు లేట్ లో కూడా మనం షూ అనేది ఓపెన్ చేయాలి. వావ్, షూ 4 వైపులు మనం చూసుకుంటే అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గరికి షూ అనేది వచ్చేసింది. షూ 4 వైపులు చూసుకోలేదు, మొత్తం ఆలివ్ కలర్, గ్రీన్ కలర్ లో అయితే షూ అనేది ఉన్నది. షూకి టచ్ చేసిన వెంటనే నాకైతే ఒక క్లాత్ ఫినిషింగ్ టైప్ లోనైతే ఈ షూ అనేది ఉన్నది. టోటల్ గా ఒక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ లెదర్ ప్యాచ్ అయితే దీని మీద ఉంది. దానివల్ల ఈ షూకి మంచి అందం అయితే ఇచ్చాను. అలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆలివ్ కలర్ గ్రీన్ అయితే ఉన్నది. దాని మీద అయితే ఒక చిన్న స్టిచెస్ అనేది ఎల్లో ఉన్నాయి. అలా సేమ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ ఎల్లో కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇటువైపుగానే ఉన్నది. అలా మీద చూసుకున్నట్లయితే లెసెస్ అయితే వైట్ కాంబినేషన్ లో అయితే ఇచ్చాడు. దాన్ని బట్టి ఈ షూ అనేది లుక్ అనేది పెరిగింది. అలా షూ అలా దీని మీద షూ హోల్స్ చూసుకున్నట్లయితే షూ హోల్స్ అయితే మెటల్ ఫినిష్ లోనైతే ఇచ్చాడు. కాబట్టి చాలా లాంగ్ లాస్టింగ్ అయితే ఇది వస్తుంది. అలా టంగ్ విషయం చూసుకుంటే టంగ్ అయితే ఒక మంచి స్మూత్ కుషనింగ్ టైప్ అయితే ఇచ్చున్నాడు. ఇన్నర్ కుషనింగ్ చూసుకుంటే షూ తలకి ఇన్నర్ కుషనింగ్ అయితే చాలా మంచి కంఫర్ట్ ఫీల్ అయితే ఉన్నది. లోపల సైడ్ అయితే షూ తలగా సైడ్ కుషనింగ్ చూసుకున్నట్లయితే మంచి కుషనింగ్ అయితే ఇచ్చున్నాడు టోటల్ గా. అలాగా మనం ఇన్నర్ సోల్ చూసుకున్నట్లయితే షోలోని ఇన్నర్ సోల్ అయితే మంచి స్మూత్నెస్ అయితే ఉన్నది. కాలు పెట్టుకున్నప్పుడు మంచి స్మూత్ ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది. అలాగే మన సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం వైట్ కలర్ థిక్ చంకీ సోల్ అయితే ఇచ్చాడు. రబ్బర్ సోల్ అయితే ఇచ్చున్నాడు టోటల్ గా. అలాగే అవుటర్ సోల్ చూసుకున్నట్లయితే అవుటర్ సోల్ కూడా ప్యూర్ వైట్ అయితే ఇచ్చాడు. గ్రిప్పింగ్ విషయం చూసుకుంటే గ్రిప్పింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. 500 రూపీస్ రేంజ్ లో ఎంత మంచి షూ అయితే వస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఒకవేళ మీ షూ అనేది పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫోర్ మనీ మనం నెక్స్ట్ అన్బాక్సింగ్ లోకి వెళ్ళిపోతాం. సెకండ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. సో బాక్స్ 4 వైపులు చూసుకుంటే కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది, మాత్రం అంత డ్యామేజ్ అయితే ఏం లేదు. సేమ్ బ్రాండ్ లెజర్డ్ నుంచి మళ్ళీ వచ్చింది ఈ బాక్స్. చూసుకున్నట్లయితే షూ అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఫటాఫట్ మనీ ఓపెన్ చేద్దాం. షూ అయితే ఒక మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. చూడడానికి చాలా ఎక్సలెంట్ గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్ షూ మొత్తం 4 వైపు మనం చూసుకుంటే మొత్తం బ్లూ కలర్ ఫినిష్ తో అయితే ఇచ్చాడు. బ్లూ, వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో అయితే ఈ షూ మొత్తం డిజైన్ అయితే ఉన్నది. ఈ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం బ్లూ కలర్ టెక్స్చర్ తోనే ఉంది. ఇది కూడా సేమ్ ఆ క్లాత్ టెక్స్చర్ తోనైతే ఈ షూ మొత్తం డిజైన్ అయితే అయ్యింది. ఫ్రంట్ పక్క చూసుకుంటే ఒక చిన్న బార్డర్ అయితే అయ్యింది. స్టిచెస్ తో ఒక చిన్న బార్డర్ లైన్ అయితే ఈ ఫ్రంట్ కాంచి ఇచ్చాడు. దానివల్ల కొద్దిగా లుక్ అయితే పెరిగింది. సేమ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మొత్తం బ్లూ కలర్ టెక్స్చర్ అయింది. దాని మీద అయితే 4 లైన్స్ అయితే ఎల్లోనే చిన్న బార్డర్స్ అంటే సన్నబడి బార్డర్స్ అయితే ఈ షూ మీద అయితే అప్లై చేశారు. దానివల్ల ఈ షూని కొద్దిగా మంచి లుక్ అయితే ఇస్తుంది. అలా బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ ఆ టెక్స్చర్ తోనే ఒక చిన్న బార్డర్ అయితే స్టిచెస్ అయ్యి వెళ్ళింది. దానివల్ల ఇది కొద్దిగా చాలా బాగా అనిపిస్తుంది. అలా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ ఎటువంటి డిజైన్ అయితే ఇటుపక్క ఇవ్వలేదు. సేమ్ టు సేమ్ డిజైన్ అయితే ఉన్నది. సేమ్ ఆ బార్డర్ 4 బార్డర్స్ అయితే ఎల్లోనే బ్లూ కలర్ లోనే డార్క్ బ్లూ బార్డర్స్ అయితే ఎల్లోనే. అలాగా మనం మీద చూసుకున్నట్లయితే సేమ్ వైట్ కలర్ లేసెస్ అయితే దీనికి ఇచ్చున్నాడు. దానివల్ల ఈ డార్క్ మీద అయితే వైట్ అనేది చాలా ఎక్సలెంట్ గా కనిపించడానికి చాలా బాగుంది. ఇక షూ హోల్స్ ఇవ్వకుండా ఒక ఐరన్ హుక్స్ అయితే ఇచ్చున్నాడు రౌండ్ వి. దానివల్ల ఈ షూకి కొద్దిగా ప్రీమియం లుక్ అయితే వచ్చింది అనుకోవాలి. అలాగా ఇన్నర్ సోల్ చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ స్మూత్నెస్ అయితే ఇచ్చున్నాడు. వేసుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. ఈ షూ సైడ్ ప్యాడింగ్ చూసుకున్నట్లయితే స్మూత్ ప్యాడింగ్ అయితే అయినది. షూ అని మనం వేసుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీల్ అయితే మనం అవుతుంది. అలాగే మన సైడ్ బార్డరింగ్ చూసుకున్నట్లయితే మొత్తం ఒక వైట్ కలర్ ఒక థిక్ చంకీ సోల్ అయితే ఇచ్చాడు. టోటల్ రబ్బర్ ఫినిష్ తోనైతే టోటల్ గా ఈ థిక్ చంకీ సోల్ అనేది ఇచ్చాడు. అలాగా మనం బ్యాక్ సైడ్ అవుటర్ సోల్ మనం చూసుకున్నట్లయితే అవుటర్ సోల్ మొత్తం వైట్ కలర్ లోనైతే ఉన్నది. టోటల్ రబ్బర్ ఫినిష్ తోనైతే ఇచ్చాడు. గ్రిప్ పొజిషన్ చూసుకున్నట్లయితే గ్రిప్ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ షూ చూసుకున్నట్లయితే ఒక మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే మంచి షూ అని తయారు చేశారు. ఈ షూ ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫటాఫట్ మనం నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం.
మూడు ప్యాకింగ్ కూడా మన దగ్గరికి వచ్చింది మెంత్ర దగ్గర నుంచి. నాలుగు వైపులు చూసుకుంటే మనకి ఎటువంటి బాక్స్ అయితే దీనికి ఇవ్వలేదు, డైరెక్ట్ గా ప్యాకింగ్ తోనైతే వచ్చేసింది. నేను ముందే ఓపెన్ చేస్తాను, ఇది పక్కన పెడదాం. మంచి ప్యాకింగ్ తోనైతే ఇచ్చాడు. వావ్, షూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. వావ్, షూ మీరు చూసుకుంటే మొత్తం వైట్ ఫినిష్ తోనైతే ఈ షూ అనేది మన దగ్గరికి వచ్చేసింది. షూ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. పూర్తి వైట్ అండ్ వైట్ కాంబినేషన్ తో వచ్చింది. షూ చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నది. ఒక షూ పక్కన పెడదాం. ఈ షూ నాలుగు వైపులు మనం చూసుకున్నట్లయితే మొత్తం వైట్ ఫినిష్ అనే ఉంది. అసలు ఎటువంటి టెక్స్చర్ అయితే దీని మీద ఏం లేదు, అంటే క్లాత్ టెక్స్చర్ కానీ ఏది కాదు. ఇది మొత్తం షూ అనేది పూర్తిగా రబ్బర్ తోనైతే తయారైంది, స్మూత్ రబ్బర్ తోనైతే టోటల్ గా. అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడ నడిచినా ఏం చేసినా దీని మీద పడినా సరే ఎంతకన్నా నీట్ గా అయితే షూ అనేది క్లీన్ అయిపోద్ది, అలా డిజైన్ చేసినట్టుగా ఉంది. బట్ సమ్మర్ లో మాత్రం వేసుకుంటే మాత్రం లోన ఉడికిపోద్ది. అలా ఫ్రంట్ పక్క చూసుకున్నట్లయితే ఒక చిన్న చిన్న డాట్స్ టైప్ లో ఫ్రంట్ పక్క డిజైన్ ఇచ్చాడు. టోటల్ బాడీ మొత్తం ఒక చిన్న హోల్స్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చున్నాడు. చాలా స్మూత్ ఫినిషింగ్ తోనైతే ఉన్నది ఇది టోటల్ గా. అలా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మొత్తం టెక్స్చర్ తోనైతే ఇచ్చాడు, డాట్ 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 టెక్స్చర్ తోని. అలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎటువంటి స్ట్రెచెస్ లేదు, సేమ్ రబ్బర్ తోని లైట్ గా డిజైనింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ కొన్న. సేమ్ అలా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ టు సేమ్ టెక్స్చర్, దాని మీద చిన్న యూ షేప్ లోనైతే డిజైన్ అయితే ఇచ్చున్నాడు. షూ లేసెస్ అయితే పూర్తిగా వైట్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఇచ్చున్నాడు. ఇక్కడ షూ హోల్స్ చూసుకుంటే మెటల్ ఫినిష్ తో అయితే ఇవ్వలేదు, ఎటువంటి సేమ్ ఆ రబ్బర్ టెక్స్చర్ తోనైతే షూ హోల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మెటల్ తాలూకా టెక్స్చర్ అనేవి వేయట్లేదు టోటల్ గా. అలా టంగ్ విషయం చూసుకున్నట్లయితే టంగ్ అయితే చాలా స్మూత్ గా ఉన్నది, అంటే కాలు పెట్టుకున్నప్పుడు మంచి ఫీల్ అయితే అవుతుంది. డిఫరెంట్ గా అయితే ఉన్నది షూ అనేది. ఇంతవరకు నేను చెప్పుల్లోనైతే చూసాను ఈ టైప్ టెక్స్చర్ అనేది, షూలో ఇదే ఫస్ట్ టైం. ఇన్నర్ సోల్ చూసుకుంటే ఇన్నర్ సోల్ కూడా నేను ఇవ్వలేదు, ఈ సేమ్ టెక్స్చర్ ఈ రబ్బర్ టెక్స్చర్ తో ఇదిగోంది. బట్ ఇన్నర్ సోల్ కూడా మెత్తగా ఉన్నది, అంటే వేసుకుంటే మంచి కంఫర్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలాగే మనం సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక థిక్ చంకీ షోల్ అయితే ఇచ్చున్నాడు. టోటల్ దాని మీద ఒక మంచి లైన్ అయితే ఉన్నది, చూడడానికి మంచి డిజైనింగ్ అయితే కనిపిస్తుంది. అలా అవుటర్ సోల్ చూసుకున్నట్లయితే అవుటర్ సోల్ మొత్తం వైట్ ఫినిష్ తో అయితే ఉన్నది. గ్రిప్పింగ్ విషయం చూసుకుంటే గ్రిప్పింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా అయితే ఇచ్చున్నాడు. ఓవరాల్ ఈ షూ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే టోటల్ మొత్తం రబ్బర్ ఫినిష్ తో అయితే ఇచ్చున్నాడు ఈ షూ మొత్తం. శాండల్స్ లో అయితే ఫోమింగ్ అనేది నేను చూసుకున్నాను. టోటల్ గా స్మూత్ రబ్బర్ తోనైతే ఈ షూ అనేది డిజైన్ అయితే అయింది. ఒకవేళ ఈ షూ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మీద బెల్ బటన్ ఉంటుంది, అది యాక్టివేషన్ చేయండి. నేను వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఇంతటి వరకే, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.